ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. వైసీపీ అధినేత జగన్ అడ్డాలో తొలిసారి టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మారెడ్డి లత దాదాపు 5,000 ఓట్ల మెజారిటీతో విజయ దుందుబి మోగించారు. పులివెందుల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన హేమంత్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల్లో ఘన విజయంపై కూటమి పార్టీల నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. వైఎస్ కుటుంబానికి పెట్టని కోట కడప. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కడప కోటకు బీటలు వారాయి. కూటమి పార్టీల అభ్యర్థులు చారిత్రక రీతిలో మెజార్టీ విజయం సాధించారు. తాజాగా ఇప్పుడు జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం అసెంబ్లీ ఎన్నికల కంటే హోరాహోరీగా సాగింది. జగన్ అడ్డా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి పులివెందుల ఉప ఎన్నికలపై పడింది. టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా తన సతీమణి లతారెడ్డిని రంగంలోకి దింపి ప్రతిష్టాత్మక రీతిలో ప్రచారం నిర్వహించగా, వైసీపీ తరపున ఆ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి స్వయంగా భుజాన వేసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా పోలింగ్ సందర్భంగా అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని గృహ నిర్బంధంలో ఉంచితే తప్పించుకుని వెళ్లి పోలింగ్ ను పర్యవేక్షించడం దుమారం రేపింది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. పసుపు పార్టీ విజయంతో కడప గడపను ప్రజలు శుద్ధి చేశారని, ఇకపై ఏ ఎన్నికలొచ్చినా వైసీపీని నామరూపాలు లేకుండా ఓడించాలని ప్రజలు కంకణం కట్టుకున్నారని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజానికి 1995 వరకు కడప కోటలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు. తర్వాత అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రత్యర్థి పార్టీ నేతలు ఏకపక్షం చేసేశారు. రెండు దశాబ్దాల తర్వాత పులివెందుల్లో ప్రజలు స్వేచ్ఛగా పోటీ చేయడమే కాదు, ఓటు వేసుకునే అవకాశం రావడంతో పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఒంటిమిట్టలో 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ రెండు ఉప ఎన్నికల ఓటర్లను కడప శివార్లలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేసి లెక్కించారు. పులివెందులకు సంబంధించి ఒక్కో రౌండ్లో 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టకు సంబంధించి 3 రౌండ్లు 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పులివెందుల్లో 11 మంది అభ్యర్థులు పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిల మధ్యనే పోటీ జరిగింది. అలాగే ఒంటిమిట్టలో కూడా 11 మంది బరిలో ఉన్న టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగం సుబ్బారెడ్డి మధ్య పోటీ నడిచింది. జెడ్పీటీసీ ఉన్న మహేశ్వర్ రెడ్డి 3 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఇప్పుడు ఉప ఎన్నిక జరిగింది. అలాగే ఒంటిమిట్ట నుంచి జెడ్పీటీసీగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఉప ఎన్నికలు జరిగాయి.
తర్వాత ఈ రోజు జరిగిన ఈ ఎలక్షన్, మొన్న జరిగిన ఎలక్షన్ కానీ ఈ రోజు జరిగిన కౌంటింగ్ కానీ చూస్తే ఇది మొత్తంగా ప్రజా విజయం. మొత్తం మా కూటమి సభ్యులంతా, తర్వాత మా జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళందరూ సమిష్టి కృషి ఇది. తర్వాత ఒక్కటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దేవుని స్క్రిప్ట్ అని చెప్తుంటారు కదా, అతనికి వచ్చిన సీట్లు వచ్చి 11. ఇక్కడ నామినేషన్లు ఎన్ని పడినాయి? పులివెందుల్లో 11, ఒంటిమిట్టలోనే 11 పడినాయి. అంటే ఇది దేవుని స్క్రిప్ట్. 11 నామినేషన్లతో వేసి అతను డిపాజిట్ కోల్పోవడం, ఇది దేవుని స్క్రిప్ట్. సార్, ఈ 5 ఏళ్లలో మమ్మల్ని సర్వనాశనం చేశాడు. ఎగ్జాంపుల్కు పాడా అని చెప్పేసి 200 నుంచి 250 కోట్ల బిల్లులన్నీ పెండింగ్ పెట్టాడు. ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ మధ్యలో ఆయనకు అవకాశం ఉంటే 400 కోట్లు మెడికల్ హాస్పిటల్కి వేసాడు. కానీ మేము కార్యకర్తలంతా ఇట్లా ఇబ్బందులు ఉన్నామంటే మా కార్యకర్తలకు కూడా అతను ఇచ్చి సావలేదు. కాబట్టి మేము మొత్తం అతనికి సహకరిస్తాం. అతని అహంకారానికి, అతను ఎక్కడో ఆకాశంలో కూర్చున్నట్టున్నాడు. అతని అహంకారానికి అతను బాగా కొవ్వు పట్టి ఉన్నాడు సార్. మేము ఖచ్చితంగా ఆ కొవ్వును ఖచ్చితంగా తగ్గిస్తాం. ఈసారి ఎలక్షన్స్ లో మీకు సపోర్ట్ చేస్తాం. తర్వాత ఈ రోజు ఈ 2 స్థానాలు కూడా వైసీపీ సిట్టింగ్ స్థానాలు. గత 4 పర్యాయాలుగా వైసీపీ పార్టీ రిగ్గింగ్ చేసుకొని దాడులు చేసిన స్థానాలనే ఈరోజు మేము గెలుచుకున్నామంటే ఇక్కడ మాకు పాస్ మార్కులు కాదు, డిస్టింక్షన్ మార్కులతో ఈ రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఆహ్వానం ఇచ్చారని తెలియజేసుకుంటున్నా. అలాగే ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు మారాలి. ఈరోజు ఈ 2 స్థానాలు కూడా వైసీపీ సిట్టింగ్ స్థానాలు. గత 4 పర్యాయం మరి 4 రోజుల నుంచి వైసీపీ డ్రామా మళ్ళా మొదలైంది. మీరు అందరూ చూశారు. మీరు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఒక ధర్మానికి అధర్మానికి యుద్ధం జరిగింది. ఈ ధర్మమే ఎప్పుడైనా ధర్మమే గెలిచింది. మరి మొన్నటి రోజు మరి అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం అందరం చూసాం. మరి గత 40-50 ఏళ్లుగా నిన్నటి నుంచి బైకాట్ చేస్తున్నాం ఎలక్షన్లు అన్నారు. బైకాట్ మీరు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మిమ్మల్ని బైకాట్ చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఒక్క రోజు ముందు రోజే, స్వాతంత్ర దినోత్సవం ముందు రోజే పులివెందుల్లో స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలు ఒక పక్క కార్యకర్తలు, ఒక పక్క ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరం కలిసి ఈ రోజు సమిష్టిగా ఈ రోజు కృషి చేశాం. ప్రతి ఇంటికి మీరు ఎందుకు ధైర్యంగా మీరు ఓటేయండి, మేము ఉంటామని చెప్పి వాళ్లకు భరోసా ఇచ్చాం. ఆ భరోసాతో వాళ్ళు ఒక సంవత్సరంలో సూపర్ 6 పథకాలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క కడప రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మరి కడపలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రతిసారి వరాలు పిలిపించడం, పులివెందులు కూడా మేము అభివృద్ధి చేశాం. ప్రజలకు కూడా అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం తన కుటుంబ సభ్యుల్ని హతమారుస్తారు. సొంత చెల్లి పరిస్థితి, తల్లి పరిస్థితి, సునీతమ్మ గారి పరిస్థితి తెలుసు. మరి అదే విధంగా పులివెందుల ప్రజల కోసం ఏ రోజు అసెంబ్లీకి వచ్చి పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడలేదన్న విషయాన్ని కూడా ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు నమ్మకంతో ఈ మంచి ప్రభుత్వానికి సహకరించి ఎన్డీఏ కూటమి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మా పులివెందులు కూడా బాగుపడుతుందని సంపూర్ణ నమ్మకంతో ఈ రోజు ఓటేసి అఖండ మెజార్టీతో ఈ రోజు గెలిపించారు అంటున్నాం. నో ఎలక్షన్, రూరల్ డెమోక్రసీ నుండి రియల్ డెమోక్రసీ వచ్చింది. అరిచి గీపెట్టిన, గగ్గోలు చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క 14 నెలల పాలన, మోడీ గారి యొక్క 11 సంవత్సరాల పాలన, స్థానిక పరిస్థితులు, వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన హత్యలు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అరటి దోపిడీ, చీనీ దోపిడీ, కనీసం చెరువుకు ఇప్పించలేని పరిస్థితి, ఇండ్లను దొంగ అకౌంట్ రాసుకున్నారు, పాడా పనుసు ఫ్రాడ్ చేసినారు. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేమందరం మూకమ్మడిగా ప్రచారం. ఇది ప్రజా విజయం, ఇది వైఎస్ఆర్ వాళ్లకు తిరుగుబాటు విజయం. అవినాష్ రెడ్డి ఆ రోజే 6 సంవత్సరాల కిందట సొంతంగా నిలబడి వివేకానంద రెడ్డిని హత్య చేయించి, అలా జంటతో భారతి జగన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది. వాళ్ళే సొంతంగా కడిగించి పోలీసులు నోరు మూయించి చేసిన విజయం బయటకు వచ్చింది, చేసిన పరిస్థితులు బయటకు వచ్చినాయి. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ జరిగింది. ఆ రోజు భర్తగా రవీంద్రనాథ్ రెడ్డి 8 సంవత్సరాల కిందట గెలవడం జరిగింది. ఈ రోజు ఆయన భార్య లతమ్మ గెలిచింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సిగ్గుండాల డిపాజిట్ రాలే, 1300 ఓట్లు అవ్వాలి, 680 ఓట్లు వాళ్ళ. కడప జిల్లాలో వైఎస్ కుటుంబం 50 సంవత్సరాల అరాచక పాలనకి, 50 సంవత్సరాల అరాచకత్వానికి, హింసకి
ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎవరిని కూడా ఓటు వేయనీయకుండా ప్రతి ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకుని మేము గొప్ప నాయకులు అని చెప్పుకునే వైఎస్ కుటుంబం, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే, సొంత నియోజకవర్గంలో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమి చెందింది వైసీపీ పార్టీ. అదేవిధంగా ఒంటిమిట్టలో కూడా భారీ మెజార్టీని గెలవబోతా ఉంది తెలుగుదేశం పార్టీ. ఈ రెండు చోట్ల భారీ విజయాన్ని తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చారంటే 50 సంవత్సరాల్లో మీరు ప్రజలను ఓటింగ్ రాకుండా ఎంత హింస పెట్టారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఎన్ని అరాచకాలు చేశారో, ఎన్ని అకృత్యాలు చేశారో, ఎన్ని దాడులు చేశారో, ఎన్ని హత్యలు చేశారో, ఎన్ని మానభంగాలు చేశారో, ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశారో, ప్రజాస్వామ్యానికి పాతరేశారో ఈ రోజు మనకు అర్థమవుతా ఉంది. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి ఏడుపులు విడవపులు పెట్టి జాతీయ రాజకీయాల్లో ఒక కీలకమైన భూమిక పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని వయసు పెట్టి మాట్లాడటం, అదేవిధంగా ఇష్టారాజ్య శాపనార్థాలు పెట్టడం అంటే ఓటమిని ముందుకు అంగీకరించడమే. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మీ శాపనార్థాలు నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం దేశం మొత్తం కూడా అర్థం చేసుకుంది. ఒకసారి గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా ప్రకృతి చాలా గొప్పది. ప్రకృతి నీకు 2024 ఎన్నికల్లోనే గుణపాఠం చెప్పింది. 151 నుంచి 11 స్థానానికి నేను దిగదార్చింది. ఈ ఉప ఎన్నికలు, జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఈ రోజు నిలువుట అర్థం. ఈ రోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. నీకు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించారంటే భవిష్యత్తులో నీకు రాజకీయ చంద్రబాబు నాయుడు గారు కాదు చివరి ఎన్నికలు, నీకే చివరి ఎన్నికలు అయిపోయినాయి 2024లో. గుర్తుపెట్టుకోవాలి. అందుకే నిన్న కూడా చెప్పాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని 4 అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని చెప్పి కూడా ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా ఒంటిమిట్ట ఓటర్లకి, పులివెందుల ఓటర్లకి నా కృతజ్ఞతలు. ప్రజాస్వామ్యాన్ని బతికించారు. అక్కడ ఇన్ని సంవత్సరాల దురాఘాతాలను ఎదురు తిరిగారు. ఇదే రాబోయే ఎన్నికల్లో కూడా మీరు చొరవ చూపించి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి ఆ జిల్లాలని చెప్పి కూడా, ముఖ్యంగా పులివెందుల్లో ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి కూడా నేను ఓటర్ల దేవులందరూ కూడా కోరుకుంటున్నాను. ఏంది ప్రజాస్వామ్యం? ఇన్నేళ్ళు 40 ఏళ్ళు ఎక్కడ ప్రజాస్వామ్యం జరిగింది? అన్ని వాళ్ళ అంటే వైసీపీ ఆరోపిస్తుంది కదా సార్. ఏంటి ఆరోపించేది? వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదంటారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదు. ప్రజాస్వామ్యంగానే జరిగింది ఎన్నిక. జనం వాడి కాళ్ళకి అలాగే జరుపుకుంటాం స్వతంత్ర దినోత్సవం. అలాగే అక్కడ పులివెందుల్లో కూడా ఒక స్వాతంత్రం వచ్చింది అందరికి. వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లేశారు. సార్, కూడా భయపడేవాళ్ళు.